చాతుర్యసీమ చతురానన శిల్పసీమా సౌరభ్యసీమ సకలాద్భుత కేళిసీమ సౌభాగ్యసీమ తదిదం వ్రజభాగ్యసీమా సంశోభితుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు అధికనుడు చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వలితుడు మధ్యాహ్న సంధ్యా సమయ వసంతోత్సవ సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వలితుడు నిజ పాద కమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు నిజ పాద కమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు శ్రీ భూదేవి సతీ సమేతుడు శ్రీ వెంకటేశుడు శ్రీ వెంకటేశుడు నందకిశోర గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్యధర్మ సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్యధర్మ సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదీశుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదీశుడు పరమైశ్వర్య పరిపూర్ణుడు పరబ్రహ్మ పరమాత్ముడు పరమాత్ముడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు అధికనుడు కమనీయ రస చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు నందకిశోర గోవింద గోకుల నందన గోవింద
శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. 6వ నాటి మధ్యాహ్నం వసంతోత్సవం పూర్తయిన తరువాత సువర్ణ రంగ రథడోలోత్సవాన్ని మనం చూస్తున్నాం. ఇదే స్వర్ణరథోత్సవం. చూడండి, పసిడి కాంతులతో అత్యద్భుతంగా ప్రకాశించబడేటువంటి చక్కటి గోపురములతో ఛత్రములతో ఆ స్వర్ణరథం బయలుదేరింది. ఇప్పుడు స్వామివారి యొక్క మొదటి వాకిలి గొల్ల మండపం ముందుకొచ్చి అక్కడ ఆగింది. ఇది స్వర్ణరథ మహోత్సవం. 6వ రోజు సాయంకాలం జరిగేటువంటి మహత్తర పుణ్యోత్సవం. రథమునకు 2 గుర్రాలున్నాయి. అదేవిధంగా ఈ బంగారు రథాన్ని తాకటానికి, బంగారు రథాన్ని లాగటానికి భక్తులు కొంతమంది కేటాయించబడ్డారు. వారితోనే ఈ దివ్య కార్యక్రమం జరుగుతుంది. వెనకాల చక్కగా ఒక తాడు కట్టి ఎవరు ఎంతవరకు రావాలో అంతవరకు చూసేటువంటి వాళ్ళు. దివ్య పుష్ప శోభితుడైనటువంటి ఉభయ దేవేరుల నడుమ వెంకటేశ పరబ్రహ్మ విరాజిల్లుతున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. అదుగో మంగళకరమైనటువంటి మహానీరాజనం. ఈ స్వామి మనకు కనపడనుకుంటాం, నిజంగా జాగ్రత్తగా చూస్తే తప్పకుండా కనపడతాడు. ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా అత్యంత దగ్గరగా చక్కగా కనపడేటువంటి ఏర్పాటు మనకు చాలా బాగా ఉంది. అటువంటి మహోత్సవాన్ని చూస్తున్నాం మనమంతా కూడా. సాయంకాలం వేళ జరిగేటువంటి ఈ స్వర్ణరథోత్సవం ఒక విశిష్టమైనటువంటి ఉత్సవంగా పేర్కొంటారు. ఎంతమంది భక్తులో చూడండి. స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. స్వర్ణమయమైనటువంటి రథంలో శ్రీ భూదేవేరులతో మలయప్ప స్వామి దర్శనమిస్తున్నాడు. అదుగో రథము యొక్క పైభాగం, రథానికి ఉండేటువంటి కలశం, కలశం పైన ఛత్రం, అదుగో వెంకటేశ పరబ్రహ్మ యొక్క బ్రహ్మోత్సవముల యొక్క మహాశోభ వెనకాల మనమంతా కూడా చూస్తున్నాం. స్వర్ణమయమైనటువంటి ఈ రథంలో ఇతర వాహనాలకు ముందు సాగే బ్రహ్మ సూర్యరథం, గజ అశ్వ వృషభాదుల యొక్క సంరంభం ఈ స్వర్ణరథోత్సవంలో కూడా ఉంటాయి. విశేషించి దాసభక్తుల యొక్క నృత్యాలు ఆకర్షణీయకరంగా ఉంటాయి. వీటన్నిటితో కూడినటువంటిదే ఈ స్వర్ణరథం. చూడండి, పైన కట్టినటువంటి ఛత్రమునకు ఆదిశేషుడు ఆధారం. చక్కగా పూలతో అలంకరించారంతా కూడా. ఈ స్వర్ణరథోత్సవ సేవలో కళ్యాణకట్ట సేవాపరుడు ఒక సువర్ణ ఛత్రాన్ని తొలుత అలంకరించడం కూడా ఒక సాంప్రదాయబద్ధంగా వస్తుండేటువంటిది. భగవంతుడు శైఫ్య సుగ్రీవ అనేటువంటి 2 గుర్రాలు పుంచినటువంటి రథమెక్కి విహరిస్తున్నాడు. అదుగో చూడండి, గోపురం ఎదురుగా గరుడోత్సవ శోభను ప్రతిబింబించేటువంటి చక్కటి చిత్రం. మహిళామణులు చక్కగా ఉండి రథాన్ని మేములాగాలి అంటూ పోటీ పడుతూ భక్తి తాదాత్మ్యం కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. వాళ్లను నియంత్రిస్తున్నటువంటి అధికార వర్గం. ఎందుకంటే రథం నడవాలి కదండి. ప్రతి వాళ్ళు పట్టుకుంటే కూడా కుదరదది. అంతా కూడా ఎవరు ఎంతవరకు ఎట్లా పట్టుకోవాలో సూచనాధికారులు ఉంటారు, వాళ్ళ ద్వారానే జరగాలి. అదుగో ఈ గుర్రానికి కట్టినటువంటి పూలు, కదులుతున్నటువంటి వైనం, వెనకాల మార్గనిర్దేశకులు, రథం వెనకాల కట్టినటువంటి ఈ సుమముల యొక్క సౌరభం. అమ్మ చూడండి ఎంత ఆనందంగా ఉందో. స్వామివారి యొక్క పక్కన ఉండేటువంటి ఆ అలర్మేల్మంగ మహాదేవి, శ్రీదేవి, భూదేవి ఇరువురు కూడా మహాసంతోషంగా ఉన్నారు. దారుకుడు రథసారథి. ఈ రథం మీద పయనిస్తున్నటువంటి స్వామి దివ్యకాంతలతో భగవద్వైభవాన్ని చక్కగా మనందరికీ కూడా చాటుతున్నటువంటి వాడు. చూడండి, చిన్నపిల్లలతో వచ్చినటువంటి వాళ్ళు, ఆనందంగా కేరింతలు కొట్టేటువంటి వాళ్ళు, అదేవిధంగా
గోవిందనామాలు పలికేటువంటి వాళ్ళు, రథాన్ని మేము కూడా లాగాలి అనేటువంటి సంబరపడుతున్నటువంటి వాళ్ళు, ఈ విధంగా ఈ రథోత్సవం కాస్త ఎంతెంత వైభవంగా ఉంది అంటాను. అందుకే ఉత్సవే దేవేశం ఏ సేవంతే సర్వే పదే పదే. ఉత్సవే దేవేశం ఏ సేవంతే తే సర్వే పదే పదే యజ్ఞఫలం లభేరన్ ఇతి భృగ్వాదయో వదంతి. మరీచి విమానార్చన కల్పంలో చక్కగా ఈ శ్లోకం చెప్తాడు. ఎప్పుడైతే ఈ ఉత్సవంలో ఎవరైతే పాల్గొని పరమాత్మను పదే పదే చూస్తూ ఉంటారో, వాళ్ళందరూ ఎవరైతే పాల్గొంటారో వాళ్లకు యజ్ఞఫలం లభిస్తుంది అని చెప్పి అంటారు. అదుగు పరంధాముని యొక్క మెడలో కదులుతున్నటువంటి మాలలు అవన్నీ సువర్ణమయాలు. చూడండి, రథానికి అలంకారం లేకుండా ఎక్కడా కూడా లేదు. అసలే సువర్ణ రథం, దానికి తగ్గట్టుగా అలంకరించినటువంటి పూలు, నిదానంగా కదులుతున్నటువంటి వైనం. అదుగో స్వామివారి యొక్క అభయహస్తం, కటివరదహస్తం, మధ్యలో ఉండేటువంటి ఎర్రగా ఉండేటువంటి ఒక రత్నం, పైన చక్కగా కట్టబడినటువంటి కిరీటం, కిరీటం కింద పట్టు వస్త్రం, అమ్మవార్లకు మెడలో వేలాడుతున్నటువంటి మంగళకరమైనటువంటి మంగళసూత్రాలు. ఇదిగో కదులుతున్నప్పుడు కదిలేటువంటి ఛత్రం, ఛత్రం కింద ఉండేటువంటి పూలు. అదుగు రథము యొక్క దివ్య చక్రములు, రథమునకు కింద కట్టినటువంటి తోరణములు. అదుగో ఆంజనేయ స్వామి, స్వామిని చూసి మొక్కుతున్నటువంటి వైనం మహానుభావుడు. అదిగో దశావతారముల యొక్క చిత్తరువులు, వాటి మధ్య ఆంజనేయుడు దాసభక్తుడు. ఎందుకంటే విష్ణాలయం ఎక్కడుంటుందో అక్కడ గరుత్మంతుడు, హనుమంతుడు కూడా ఉంటారు. హనుమంతుడు తన నాథునికి జరుగుతున్నటువంటి ఉత్సవాన్ని చూసి తపించినటువంటి వాడై రెండు చేతులు మొక్కుతున్నాడు. శేషసాయికి మొక్కు శిరము శిరము ఇటుపక్క రాసినటువంటి పవిత్రమైనటువంటి వాక్యాలు. అదుగో భగవంతుణ్ణి మేము తీసుకెళ్తున్నాను అని చెప్పి అత్యుత్సాహంతో ఉండేటువంటి గుర్రములు, వాటి యొక్క మెడలో ఉండేటువంటి మాలలు, వాటికి రెక్కలు కూడా ఉన్నాయి. చూద్దాం. ఈ విధంగా సాగుతున్నటువంటి స్వర్ణరథోత్సవ శోభను మనం చూస్తున్నాం. గోవింద గోవింద. శృంగారరసలీల శ్రీ రుక్మిణీలోలా, శృంగారరసలీల శ్రీ రుక్మిణీలోలా, కారుణ్యరసమూల కనకరుచి చేల సూరిజననుతశీల సుగుణాలవాల, కారుణ్యరసమూల కనకరుచి చేల సూరిజననుతశీల సుగుణాలవాల, ఘోరధనుజ విఫాల గోపాల బాల, శ్రీ రుక్మిణీలోల, శృంగారరసలీల శ్రీ రుక్మిణీలోల. परिपूर्ण विज्ञान भाव दिव्य ध्यान परवशात्माधीन भक्त संतान, सुरमुनीन्द्र निधान शोभिता हि शयान, सुरमुनीन्द्र निधान शोभिता हि शयान, परमांबरस्थान ब्रह्माभिधान, परमांबरस्थान ब्रह्माभिधान. श्री रुक्मिणीलोला,
శృంగార రసలీల శ్రీ రుక్మిణీ లోలా శేషగిరీశ వరనీల సంకాశ వనభిజాధీశ వరద తరికొండ పురవాస శేషగిరీశ వరనీల సంకాశ వనభిజాధీశ సరసాత్మ జగదీశ సాధు హృదయ నివేశ సరసాత్మ జగదీశ సాధు హృదయ నివేశ ధీరధరి పుమదనాశ దేవదేవేశ ధీరధరి పుమదనాశ దేవదేవేశ శ్రీ రుక్మిణీ లోలా శృంగార రసలీల శ్రీ రుక్మిణీ లోలా కారుణ్య రసమూల కనక రుచి చేల సూరి జననుత శీల సుగుణాల వాల ఘోర ధనుజ విపాల గోపాల బాల శ్రీ రుక్మిణీ లోలా శృంగార రసలీల శ్రీ రుక్మిణీ లోలా వందే శ్రీ నయనోత్పలస్య శిశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చిత పాదపద్మయుగళం లోకైకనేత్రోత్సవం వాసిష్టై సనకాదిభిర్మునిగణై సంస్తూయమానం సదా భక్తానాం అఖిలార్థదాయినమహం శ్రీ వెంకటేశం గురుం శ్రీ వెంకటేశం గురుం. స్వామి యొక్క స్వర్ణరథోత్సవ శోభ ఈ రథం సహస్రదీపాలంకరణ మందిపం దగ్గర ఉంది. అదుగో భద్రగజములు. ఆ గజములేందే స్వామివారి యొక్క సేవే లేదు. అదీ కాకుండా ఈరోజు నాపైన పరబ్రహ్మ అమ్మవారు అధిరోహిస్తారు కదా అని చెప్పి టీవీతో మందగమనంతో వస్తున్నాయి అవన్నీ కూడా. ఆ విధంగా చురుగా 2-3 చినుకులు పడుతున్నాయి పూలవాన. అదుగో ఛత్రములు పట్టుకున్నటువంటి వాళ్ళు. అతి పసిడి కాంతులు ఒక పక్క, పచ్చని చెట్ల కాంతులు ఒక పక్క, వీటి మధ్య అదుగో ఆ స్వర్ణరథము యొక్క పైభాగంలో ఉండేటువంటి దివ్య సుందరమైనటువంటి ప్రదేశం మనకందరికీ కూడా కనిపిస్తుంది. ఇది పచ్చపచ్చని కొండ, పసిడి కాంతుల కొండ, భగవంతుని యొక్క కాళ్లకు పూలదండ అని చెప్పి అంటాడు ఒక మహాకవి. అదేవిధంగా ఆ స్వర్ణరథ శోభలలో వెనకాల చెట్టుకు చక్కగా ఎర్రని పూలున్నాయి అంతా కూడా. ఇటువంటి పుష్పశోభితమైనటువంటి దివ్యమైనటువంటి అలంకృతులు కలిగినటువంటి ఆ శోభను మనమంతా కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇందాక చక్కటి గానాన్ని విన్నాం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యగానం. అదేవిధంగా కృతయుగంలో నరసింహుడైనప్పటికీ, త్రేతాయుగంలో రామచంద్రుడైనప్పటికీ, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడైనప్పటికీ కూడా అందరూ వెంకటేశుడే. ఆ వెంకటేశుడే పరబ్రహ్మం. కలియుగంలో ఈయన కంటే మించినటువంటి దేవాది దేవుడు ఎవరూ కూడా లేరు. అందుకే భాగవత గ్రంథంలో చక్కగా వివరించారు. కలుములు నీలెడు కలకంఠి ఎలనాగవర్తించు యౌవాని వక్షమందు జనదృక్షకోరక సంఘంబునకు సుతాపానీయ పత్రమే భూయముఖము సకల దిక్పాలక సమితికి యవ్వాని బాహుదండంబులు పట్టుగొమ్మ ఆశ్రిత శ్రేణికే అధిపుని పాదరాజీవ యుగ్మంబులు సేరుగడలు భువన మోహనుండు
పురుషభూషణుడు యవ్వడట్టి కృష్ణుడరిగి హర్మ్య శిఖర రాజమానలగుచు రాజమార్గంబున రాజముఖులు కుసుమరాజిగురియా. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చేటప్పుడు కుసుమములు జల్లుతున్నటువంటి ఆ భామినీమణులంతా కూడా అత్యంత ఆనందంగా స్వామిని స్మరించేటువంటి పద్యం. అదే కాకుండా జలదాదక్షుడు సూడనొప్పే ధవళ ఛత్రంబుతో చామరంబులతో పుష్ప పిశంగచేలములతో భూషామణస్ఫీతుడై నళినీ బంధముతో శశిధ్వజముతో నక్షత్ర సంఘంబుతో బలభిచ్చాపముతో తటిల్లతికతో భాసిల్లు మేఘాకృతిన్. ఈ విధంగా వెంకటాద్రి కృష్ణుని యొక్క రథయాత్ర స్వర్ణకీంతులినుతూ ముందుకు సాగుతుంది. నాటి రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు కలిగిన ఆనందమే నేటి స్వర్ణరథస్థుడైనటువంటి కేశవుని చూచిన భక్తులకు కూడా సిద్ధిస్తుంది. అందుకే రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అంటారు. మిగతా ఉత్సవములన్నీ కూడా జాగ్రత్తగా చక్కగా అన్నీ కూడా జరిగిపోతాయి. ఈ రథోత్సవ సంరంభం చూడండి, అంతమంది చుట్టుపక్కల ఉన్నప్పటికీ ఎటువంటి హడావుడి లేకుండా రథం మాత్రం తనకు తాను చక్కగా సాగిపోతూనే ఉంది. ఆ రథికులు అంటే రథాన్ని నడిపేటువంటి వాళ్ళు బహుజాగ్రత్తగా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి రథమున కడ్డం లేకుండా అదుగో ఆకుపచ్చ జెండాలను ఊపి కదలమంటున్నారు, ఎర్ర జెండాలని ఊపి ఆపమంటున్నారు. అదుగో సేవ చేస్తున్నటువంటి అధికార వర్గం అనధికార వర్గం వారిపైన బంగారు గుర్రములు, రెక్కలతో కూడినటువంటి గుర్రములు, వాటికి అలంకరించబడినటువంటి పుష్పములు, అత్యంత శోభాయమానంగా ఉండేటువంటి యాత్ర అత్యద్భుతమై అందరికీ కనువిందు చేసేటువంటి విధంగా ఉంది. అటువంటి దివ్యోత్సవాన్ని మనమంతా కూడా చూస్తున్నాం మనమంతా. ఎందుకంటే ఆరవనాటి సాయంకాలం జరుగుతున్నటువంటి దివ్య శోభ ఇదంతా కూడా. స్వామి కటివరదహస్తుడై ఉన్నాడు. ఒక చెయ్యేమో నడుంపైన పెట్టుకున్నాడు, ఒక చెయ్యేమో అభయహస్తం, రెండు చేతుల్లో శంఖచక్ర సమన్వితుడై ఉన్నాడు. నిజంగా ఈ స్వామి యొక్క వైనం చాలా గొప్పగా ఉంటుంది. అదిగో అవసరమైతే ఉపయోగించటానికి రజ్జువులను వెనకాల భద్రపరిచారు. పైన చామర సేవ, ఇదిగో ఇటుపక్క జెండాలవి, అంతేగాని అరటిపత్రముల యొక్క భీమనులు కావు. ఇవి పొరపాటున ఎట్టా ఉన్నాయా అంటే కదలీ పత్రములు ఏమన్నా కదులుతున్నాయా అనేటువంటి భ్రాంతిలో ఉంది. చూడండి ఎంతమంది జనము. నిన్నటి నుంచి కొండపైన ఉండేటువంటి ఆనందకరమైనటువంటి దృశ్యం. ఎక్కడ ఏ సేవ జరిగినప్పటికీ కూడా ఎక్కడెక్కడి నుంచో మహానుభావులు మహాభక్తులంతా కూడా విచ్చేసి స్వామి యొక్క దర్శనానికి తహతహలాడుతున్నటువంటి వైనం. ఎంతమంది వచ్చినా ఏ విధంగా వచ్చినా అన్నపానీయాలకు లోటు లేదు, వసతికి లోటు లేదు, ఆనందానికి లోటు లేదు. అటువంటి దివ్యకరమైనటువంటి మహోత్సవం, ఆ మహోత్సవాన్ని దర్శించడం మన భాగ్యంగా భావిద్దాం. అదుగో స్వర్ణరథం కదులుతుంది. ఆ మహానుభావుని యొక్క దివ్యరథానికి చేతులెత్తి నమస్కారం చేద్దాం. గోవింద గోవింద. అమరాగణలదే ఆడేరు
సదని 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 సస స మమ మమ మని ని సాని దని దమ దమ గ స గ మ దని సా అమరాంగనలదే ఆడేరు ప్రమదంబుననదే పాడేరు అమరాంగనలదే ఆడేరు ఇలధరుడదివో ఇంద్రరథముపై కెలయుచు దిక్కులు గెలిచిని ఇలధరుడదివో ఇంద్రరథముపై కెలయుచు దిక్కులు గెలిచిని బాలశేషాదులు బ్రహ్మ శివాదులు బాలశేషాదులు బ్రహ్మ శివాదులు చెలగి సేవలటు చేసేరు అమరాంగనలదే ఆడేరు ప్రమదంబునలదే పాడేరు అమరాంగనలదే ఆడేరు అలమేల్ మంగతో అటు శ్రీ వెంకట నిలయుడ రథమున నెగడీని అలమేల్ మంగతో అటు శ్రీ వెంకట నిలయుడ రథమున నెగడీని నలగడ ముక్తులు నారదాదులను పొలపు మిగులగడు పొగడేరు గమదని సా నిసదా నిసదని మద గమ సగ నిసదని సదని సదని సస స మమ మమ మని ని సాని దని దమ దమ గ స గ మ దని సా అమరాంగనలదే ఆడేరు ప్రమదంబుననదే పాడేరు అమరాంగనలదే ఆడేరు ప్రమదంబుననదే పాడేరు అమరాంగనలదే అమరాంగనలదే శ్రీ వెంకటేశమతి సుందరమోహనాంగం శ్రీ భూమికాంతమరవిందదళాయతాక్షం ప్రాణప్రియం ప్రవిమల సత్కరుణాంబురాసిం బ్రహ్మేంశ వంద్యమమృతం వరదం భజామి బ్రహ్మేశ వంద్యమమృతం వరదం భజామి సకల లోకనాయకుల చేత ముక్కోటి దేవతల చేత మొక్కబడుతున్నటువంటి స్వామి బ్రహ్మోత్సవ సంరంభంలో 6వ రోజు సాయంకాలం స్వర్ణరథంపై ఊరేగుతున్నటువంటి దృశ్యం అదుగో చూడండి. కేరళ నుంచి వచ్చినటువంటి విద్వాంసులు పంచవాద్య సేవ చేస్తున్నారు. ఎందుకంటే గీతం, నృత్యం, వాద్యం ఇవన్నీ కూడా నాదం, మోదం భగవంతుడికి అందరికీ కూడా. ఇటువంటి భవిష్యత్కరమైనటువంటి బంగారుమయమైనటువంటి స్వర్ణరథంలో స్వామి ఊరేగుతుంటే జరిగేటువంటి అనేకమైనటువంటి విచిత్ర దృశ్యాలు. అందుకే స్వర్ణమయ రథంలో ఉభయదేవేరులతో మలయప్ప స్వామి కనువిందు చేస్తుంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు ఇవి విషయాలు.
ఇవి నిరంతరం ప్రాణుల్ని ఆకర్షించి వివసుల్ని చేస్తాయి. అందువల్ల విషయాలను గుర్తించి వాటికి చిక్కకుండా ఉండటం కష్టసాధ్యమే. స్వర్ణరథ సేవను ఆశ్రయించిన వారికి విషయతృష్ణను శమింపజేసే శేషాద్రినాథుడు భక్తవత్సరుడు వెంకటేశ ప్రభువు. స్వామివారి యొక్క దివ్యోత్సవం చూస్తే నేత్రశుద్ధి కలుగుతుంది. స్వామివారి యొక్క దివ్య వాక్యాలు ఉంటే శ్రవణశుద్ధి కలుగుతుంది. స్వామివారి యొక్క సేవ చేస్తే హస్తశుద్ధి కలుగుతుంది. స్వామివారికి ప్రదక్షిణం చేస్తే పాదశుద్ధి కలుగుతుంది. అదుగో చూడండి ఏ విధంగా చక్కగా తిప్పుతున్నారు ఆ రథాన్నంతా కూడా. అది కూడా ఒక వైనమండి. ఎవరైతే నేర్పరులో వాళ్లే చేయగలుగుతారు కానీ మీరు ఇంకేమీ కాదు. ఈ రథం కూడా గమనంలో చాలా గొప్పగా ఉంటుంది. నిదానంగా నడవాలి. రథచక్రములు ఉరుము శబ్దంతో వస్తుంటాయి అనేక రకాలుగా. వాటిని కమనీయంగా నడపడగలిగేటువంటి చాకచక్యం ఉండాలి. ఆ విధంగా మనం మహాభారతంలో యుద్ధాలు రథాలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటాం. స్వామివారు కురుక్షేత్రంలో విజయునికి సారథిగా ఉండి పాండవులకు విజయం చేకూర్చి పెట్టాడు. యుద్ధంలో ఉండే చతురంగ బలంలో అంటే రథ గజ తురగ పదాదులలో రథం చాలా ప్రధానమైనటువంటిది. వీరుల్ని నిర్ణయించేటప్పుడు కూడా అతిరథ మహారథ సమరథ అర్థరథులని వింగడించేటువంటి సంప్రదాయం ఉన్నట్టు మహాభారతం ద్వారా తెలుస్తుంది. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు నడిపినటువంటి రథం కాండభవనం దహించేందుకు సాయం చేసిన కృష్ణార్జులకు బహుమానంగా అగ్నిదేవుడు దాన్ని సమర్పించాడు. సంగ్రామానంతరం ఆ రథం దగ్ధమైనట్టుగా కూడా భారత కథ తెలుస్తుంది. చూడండి చేతులెక్కి మనస్ఫూర్తిగా మొక్కుతున్నటువంటి వారు వాళ్ళంతా కూడా. వాళ్ళు చిన్నపిల్లలున్నారే అనేటువంటి భావన లేదు. వాళ్ళు తిన్నారే తినలేదే ఏడుస్తున్నారు అనేటువంటి భావన లేదు. స్వామిని చూడాలి, వారికి కూడా స్వామిని చూపించాలి, బ్రహ్మోత్సవ సంభ్రమంలో మనం పాల్గొనాలి అనేటువంటి భావన తప్పితే అన్యభావన లేదు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. ఎవరైతే అనన్య చింతనతో నన్నే చూస్తుంటాడో అతని యొక్క యోగక్షేమం చూస్తానంటున్నాడు భగవంతుడు. వాళ్ళ యొక్క నమ్మిక కూడా అటువంటిదేనండి. చూడండి ఎంత విస్తృతంగా అటుపక్క నాదస్వరం, ఇటుపక్క గోవిందనామం, ఇటుపక్క తాళముతో చక్కగా మోగిస్తున్నటువంటి దివ్యధనుడు. నామస్మరణాదన్యోపాయం భవతరణే. కలియుగంలో నామస్మరణ కంటే కూడా మించింది ఎప్పుడూ కూడా లేదు. అటువంటి నామస్మరణ తిరుమల గిరుల్లో చక్కగా జరుగుతుంది ఎప్పుడైనా సరే. అదుగో చూడండి అనేక మంది భక్తుల యొక్క మధ్య నిదానంగా జరుగుతున్నటువంటి స్వర్ణరథాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. వేల కొలది రథాలు యుద్ధంలో ధ్వంసమవుతాయి. కర్ణుని రథం భూమిలోకి కుంగిపోయింది. కర్ణుడు నాగాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుడు అర్జునుడి రథాన్ని భూమిలోకి అడిగిపోయేటువంటి విధంగా చేస్తాడు. ఎందుకంటే మమ ప్రాణాహి పాండవాహ అని చెప్పి అన్నాడు పరమాత్ముడు. ఎందుకని వాళ్ళు ధర్మపక్షం, ధర్మం చేస్తున్నారు, ధర్మంగా ఉంటున్నారు కాబట్టి భగవంతుడు ధర్మపక్షాన్నే ఉంటాడు. వేద విధులు పారాయణ చేసేటువంటి వారు ఒక చిన్న పిల్లవాడికి కూడా తిరునామం పెట్టి ఆ పిల్లవాడు విచిత్రంగా చూస్తుంటే తండ్రి చదివేటువంటి వేదనాదం వింటున్నాడు. ఇదేనండి సంస్కారం. చిన్నపిల్లలకు ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. ఆచార సంప్రదాయాలు తప్పకుండా తెలియచెయ్యాలి. ఇది ఈనాటి కాలంలో మృగ్యమవుతున్నాయి కాబట్టి ఆ సంస్కారములు ఇక్కడే మళ్ళా పునరుద్ధరించబడాలి. అదుగు చక్కగా కదలి పత్రములు అటుపక్క ఇటుపక్క శుభసూచకంగా కట్టారు. ఇటువంటి వాటితో సాగుతున్నటువంటి మహారథోత్సవం ఇదంతా కూడా. అభిమన్యుడు రథచక్రంతో పద్మవ్యూహంలో యుద్ధం చేస్తాడు. దేవకీ వసుదేవుల్ని కంసుడు రథంలో తీసుకున్నప్పుడే దేవకీదేవి యొక్క అష్టమగర్భం వల్ల కంసునికి ప్రాణహాని కలుగుతుందని ఆకాశవాణి హెచ్చరించింది. ద్రోణుని అభీష్టం మేరకు అర్జునుడు ద్రుపదుడిని రథపుటెక్కానికి బంధించి తెస్తాడు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే రథ ప్రస్తావన ఇక్కడ ఉంది కాబట్టి రథము యొక్క గొప్పతనం కోసం ఇవన్నీ కూడా మనం వినాలి. ఈ విధంగానైనా సరే భారతాన్ని శ్రవణం చేసినటువంటి పుణ్యవస్తం. భారతం
క్షత్రియ గాథ కనుక భారతం నుండి రథ ప్రస్తావనలు ఉంది. ధనుర్యాగం చేస్తున్నటువంటి కంసుడు బలరామకృష్ణుడిని తీసుకురావటానికి రథాన్ని పంపుతాడు. ఆ రథచూడకుడు పరమభక్తుడైనటువంటి అక్రూరుడు. అతను నీటిలో మునిగినప్పుడు రథంపైనున్న స్వామిని నీటిలో కూడా దర్శించి స్వామి యొక్క సర్వవ్యాపకత్వాన్ని అనుభవంగా పొందుతాడు. ఎందుకంటే ఒక్కొక్కళ్లకు ఒక్కొక్క అనుభూతి ఉంటుంది. ఆ అనుభూతిలో వాళ్ళు ఆనంద తన్మయత్వంతో తెలుతుంటాడు. కాబట్టి ఎవరి కర్మల్ని బట్టి, ఎవరి బుద్ధుల్ని బట్టి, ఎవరి మార్గాల్ని బట్టి భగవంతుడు వాళ్ళని నిర్దేశిస్తూ ఉంటాడు. బ్రహ్మోత్సవాలలో ప్రతి వాహనం ముందు కూడా బ్రహ్మరథం వెళుతుంటుంది. అది ఒక లాంఛనం అంటారు. ఆపై గజ, తురగ, వృషభాదులు ముందొస్తుంటాయి. గజాల్ని చూశాం మనం. అదేవిధంగా పంచవాద్యాల్ని చూశాం, నాదస్వరాన్ని చూశాం, మృదుమధురమైనటువంటి నాదము చూశాం. ఈ విధంగా అనేక సంరంభముల యొక్క మధ్య వెంకటాచరణాయకుని యొక్క దివ్య బ్రహ్మోత్సవం కదండి. అందుకని రాజు వెడెర రవి తేజములరగ కుడియడమరఢల్కత్తులు మెరియగా అంటారు. ఈయన రాజాధిరాజు, ప్రపంచానికే రాదు, హైందవ ధర్మ ప్రదీప్తి, మహానుభావుడు. ప్రపంచంలో ఇంతటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం మరొకటి లేదంటం ఏమాత్రం సందేహం కూడా లేదు. అటువంటి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవ సంరంభంలో ఎన్ని లక్షల మంది వస్తారో తెలియదు, ఎన్ని లక్షల మంది వెళతారో తెలియదు. వీళ్ళందరికీ అన్నపానీయాలు ఏ విధంగా వస్తాయో తెలియదు. అందరూ ఆనందంగానే వెళతారు. అదే భగవద్విభూతి, భగవంతుని యొక్క దివ్యానుగ్రహ సంపన్నత. కొని రామావతారంలో స్వామి రావణ సంహారానికి వెళ్ళినప్పుడు ఉపేంద్రుడైన రామునికి ఇంద్రుడు రథాన్ని పంపుతాడు. మాతలి సారథి అయిన ఆ రథంపై నుండే రావణ సంహారం కూడా సాగింది. స్వామివారి రథానికి మామూలుగా 4 గుర్రాలుంటాయి. ఈ స్వర్ణరథం చిన్నదే కదండి, అందుకనే 2 గుర్రాలే ఉన్నాయి అంతా కూడా. ఉత్సవంలోని దారురథం మనం చూస్తాం 8వ రోజున. ఆ రథంలో 4 గుర్రాలుంటాయి అంతా కూడా. శ్రీవారి రథానికి ఎప్పుడూ కూడా దారుకుడే సారథి. ఎందుకంటే పార్థ సారథిగా ఉన్నాడు కాబట్టే విజయుడు విజయాన్ని పొందాడు. ఆ సారథి లేకపోతే విజయమే లేదు ఎప్పుడైనా సరే. ఈ విషయంలో ఒక ప్రస్తావన మనం చేసుకోవాలి. సారథిగా ఉన్నా, భగవంతుడుగా ఉన్నా ఎవరి యొక్క విధి వాళ్ళు చెయ్యాలి. పరమాత్ముడు శ్రీకృష్ణుడు యుద్ధమైపోగానే పీతాంబరం పైకెత్తి యమునాదికి వెళ్ళి గుర్రాల్ని కడుగుతుంటే ముక్కోడి దేవలు కట్టనీళ్లు పెట్టారు. మహానుభావ, పరత్వరా పరంధామా ఏమిటి నీకు అంటే ఆయన ఏమన్నాడు? సేవకుడే నాయకుడవుతాడు, అటువంటి నాయకుడే ప్రజాదరణ పొందుతాడు. ఎవరికి ఏ విధిస్తే ఆ విధిని తప్పకుండా చెయ్యాలి. ఇప్పుడు నా విధి ఏమిటయ్యా అంటే పార్థసారథి, పార్థసారథి, పార్థునకు సారథి నేను. చూడండి పరమాత్ముడు ఎక్కడున్నాడండి? విజుని యొక్క పాదపద్మముల దగ్గరున్నాడు పరమాత్మ. నేను అక్కడున్నాను అనేటువంటి భావం ఉందా? కాదక్కడ గెలవాలి, విజయం సాధించాలి అనేటువంటి దృక్పథం తప్పితే ఇంకేమీ కూడా లేదు. మనం కూడా కొన్ని కార్యక్రమాల్లో తెలియకుండా ఒక్కోసారి బాధపడుతుంటాం. అటువంటి బాధను మనం ఉపశమింప చేసుకోవాలి. భగవంతుడు ఎవరు, ఎందుకు, ఏ విధంగా విధిస్తాడో కూడా తెలియదు. కర్మమున పుట్టు జంతువు కర్మమున వృద్ధి చెంది కర్మమున చెడు, కర్మమే మనుజులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిపా. సత్కర్మ చేస్తే సత్ఫలితం, దుష్కర్మ చేస్తే దుష్ఫలితం. ఇవన్నీ మన కర్మలు ఆధారంగానే ఉంటాయి. చూడండి, ఇంతమంది జనం కొండనెక్కి రావాలి, కొండపైన దర్శనం చేసుకోవాలి అంటే పూర్వజన్మ పుణ్యఫలం కూడా ఉండాలి. మన యొక్క తాత తండ్రులు చేసినటువంటి పుణ్యభాగం కూడా మనకుంటే కానీ ఇటువంటి సత్కర్మలంతా కూడా చెయ్యలేం. చూడండి, రోజు వాహనం దగ్గర వాహనం ఎదురుగా ఏమీ ఉండరు, నాట్య కళాకారులు మాత్రమే ఉంటారు. వీధులు చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటాయి. ఇది రథం కదండి, 10 మంది లాగేటువంటిది. మేము లాగాలి అనుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తూ ఎటువంటి అడావుడి లేకుండా, ఎటువంటి సంరంభం లేకుండా నిదానంగా కదులుస్తున్నారు రథాన్ని. వెనక చూసేటువంటి వాళ్ళు
ముందు చూసేటువంటి వాళ్ళు, ఈ పక్కన చూసేటువంటి వాళ్ళు, వీళ్లతో కదులుతున్నటువంటి దివ్యరథం. దేవదేవుడెక్కినదే దివ్యరథం అని చెప్పి అంటాడు అన్నమయ్య. అందువల్ల ఈ సమయంలోనే మనం చేసుకోవాలి. శ్రీవారి రథానికి దారుకుడు సారథి అయితే, పీతాంబరధారి అయి తబళచత్రం గరుడధ్వజంతో బాసిల్లే రథం పైన శశితారక నివహము అన్నాడు. ఇంకా రాలా తారకలంతా కూడా. ఆ విధంగా కఠోపనిషత్తు కూడా ఒక విషయం చెబుతుందండి. కఠోపనిషత్తు, భగవద్గీత శరీరాన్ని రథంగా, ఆత్మను రథుయికంగా వర్ణించాయి. ఈ విధంగా వర్ణించుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. అదిగో గజరాజుకు చెరుకులంటే ఇష్టం కదండి, మోపు పక్కన పెట్టుకెళ్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూస్తున్నాం. గోవిందా గోవిందా. శ్రీరంగపతి ముద్దు తీరంగతమి తేరే, శ్రీరంగపతి ముద్దు తీరంగతమి తేరే, సారంగలోచనలు చేరంగరారే. శ్రీరంగపతి ముద్దు తీరంగతమి తేరే, సారంగలోచనలు చేరంగరారే, సారంగలోచనలు చేరంగరారే, సారంగలోచనలు చేరంగరారే, సారంగలోచనలు చేరంగరారే. కలికి కావేరి తరగలదేలి, కంకణపు చెలువ ముత్తియపు శేషలు చల్లగా. కలికి కావేరి తరగలదేలి, కంకణపు చెలువ ముత్తియపు శేషలు చల్లగా. బలువైన భోగీంద్రు పడగ గొడుగుల నీడ, కలశాంబు నిధి కన్యకను పెండ్లియాడే. బలువైన భోగీంద్రు పడగ గొడుగుల నీడ, కలశాంబు నిధి కన్యకను పెండ్లియాడే. శ్రీరంగపతి ముద్దు తీరంగతమి తేరే, సారంగలోచనలు చేరంగరారే, సారంగలోచనలు చేరంగరారే, సారంగలోచనలు చేరంగరారే, సారంగలోచనలు చేరంగరారే. తమితోడ సదరంపు తామెరపై నుండు రమణి చూపులతో ఆరతులీయగా. తమితోడ సదరంపు తామెరపై నుండు రమణి చూపులతో ఆరతులీయగా. మమతకెమ్మో విభువములారగింపుచును, కమల నెచ్చెలిని భూకాంత పెండ్లాడే. మమతకెమ్మో విభువములారగింపుచును, కమల నెచ్చెలిని భూకాంత పెండ్లాడే. శ్రీరంగపతి ముద్దు తీరంగతమి తేరే, సారంగలోచనలు చేరంగరారే, సారంగలోచనలు చేరంగరారే, సారంగలోచనలు చేరంగరారే, సారంగలోచనలు చేరంగరారే.
కనవచ్చు పొక్కిలి తమ్మి చౌముగము నలువెంట బలు శోభనలో పాడగా కెలన కనవచ్చు పొక్కిలి తమ్మి చౌముగము నలువెంట బలు శోభనలో పాడగా జలగియల మేల్మంగ శ్రీ వెంకటేశుండు నెలత సైదోడుగా నిలిపి పెండ్లాడే జలగియల మేల్మంగ శ్రీ వెంకటేశుండు నెలత సైదోడుగా నిలిపి పెండ్లాడే శ్రీరంగపతి ముద్దు తీరంగ తమితేరే సారంగలోచనలు చేరంగరారే శ్రీరంగపతి ముద్దు తీరంగ తమితేరే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలో హరిసాక్షాత్ వర్తతే వెంకటాచలం శ్రీనివాస ఇతి ఖ్యాతో విద్యావాన్ ధనవాన్ బలి. ఇప్పుడు స్వామి వైకుంఠంలో లేడు, వెంకటాచలంలోనే ఉన్నాడు. ఈ వెంకటాచలంలో శ్రీనివాసుడు అనే పేరుతో కీర్తించబడినటువంటి వాడై విద్యావంతుడై ధనవంతుడై బలవంతుడై మనందరినీ కూడా కరుణిస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. అటువంటి స్వర్ణ రథోత్సవ శోభలో మనమంతా కూడా ఉన్నాం. వెనకాల పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి మనంతా కూడా. కొండపైన ఎక్కడ చూసినప్పటికీ కూడా వాతావరణం పచ్చగా ఉంటుంది. పచ్చ పచ్చని కొండ, పసిడి కంతుల కొండ, ఆర్తుల హృదయాల కండదండ, సురులు తిరుగుకొండ, చెరువులు పారెడుకొండ, సురలు తిరుగుకొండ, చెరువులు పారెడుకొండ, పురుషోత్తముని కాళ్ళ పూలదండ, సర్వౌషధుల కొండ, ఉర్విమించడు కొండ, నిఖిలామృతంబులు నిండుకుండ, శక్తినిచ్చడు కొండ, భుక్తినిచ్చడు కొండ, డంభముల్ కూర్చు చండ ప్రచండ, మొక్కినంతనే ఫలించు మోక్షకండ, నీదు చూపుల వెన్నెల నిధులు పండ, ప్రణవ సుమదామ నిగమ పరాగసీమ, సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ, సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ. ఒక మహాకవి స్వామిని గురించి ఆర్తితో రాసినటువంటి కమనీయమైనటువంటి పద్యం. ఇటువంటి పద్యాలు వెంకటేశుణ్ణి గురించి, శ్రీనివాస పరబ్రహ్మ గురించి ఎంతమంది ఎందరూ కవులు రాసి ధన్యులైనటువంటి వాళ్ళు. ఈ రోజున మనం స్వర్ణరథాన్ని చూస్తున్నాం. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు, బుద్ధింతు సారథిం విద్ధి మన ప్రగ్రహమేవచ, ఇంద్రియాణి హయాన్యాహుః విషయాంస్తేషు గోచరాన్, ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః. చూడండి, చేతులెత్తి తమ కోర్కెల్ని మనవ చేసుకునేటువంటి వాళ్ళు, బాధాతప్త ఉదయులై స్వామికి మొక్కుతున్నటువంటి వాళ్ళు, ఆనంద భాష్పములతో స్వామిని అర్చించేటువంటి వాళ్ళు, అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళంతా ఇక్కడికి వచ్చి తమ బాధల్ని, తమ అనారోగ్యాలన్నింటినీ కూడా మర్చిపోయి ఆనంద నిలయనుడి కాస్త ఆనంద తాండవం చేస్తున్నారు భక్తితో అంతా కూడా. భక్తి ప్రపూర్ణత కలిగినటువంటి మహాపుణ్యక్షేత్రం శ్రీ తిరుమల. ప్రతి జీవి శరీరం ఒక రథం. రథం జడం, అలాగే శరీరం కూడా జడమే. జడమైన శరీరంలో చేతన స్వరూపమైనటువంటి ప్రాణం ఉంది, అది శరీరాన్ని నడిపిస్తుంది. అదే రథికుడు. ఇతడ రథికుడు ఆత్మ. ఈ ఆత్మ
అంతఃకరణాధిష్టాన చైతన్యం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలు కలిపి అంతఃకరణం అంటారు. కరణం అనగా పనిముట్టు. పనిముట్టు జడమైనది, పనిచేసేవాని ఇచ్ఛను అనుసరించి నడుచుకుంటుంది. ఇక్కడ అంతఃకరణాన్ని పనిముట్టుగా కలవాడు పరమాత్మ, అతడి రథికుడు. బుద్ధి పరమాత్మ చేతిలో పనిముట్టు, అది సారథి. అంతఃకరణలోని 4 బుద్ధికి మాత్రమే నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఆ కారణం చేతనే మిగిలిన మనస్సు, చిత్తము, అహంకారాలు వదిలి పరమాత్మ బుద్ధిని సారథిగా చేసుకున్నాడు. మనస్సు చంచలమైనది అంటే కళ్ళెమన్నమాట. చూడండి, ఎప్పుడైనా గుర్రమునకు కళ్ళెం లేకపోతే అది మాట వినడు ఎప్పుడూ కూడా. అదేవిధంగా మనస్సులోని సంశయాత్మకును పోగొట్టి బుద్ధి, సారథి మనస్సును నియంత్రిస్తూ ఉంటాడు. ఇంద్రియాలే గుర్రాలు. ఇంద్రియాలు నిరంతరం వాటి విషయాలపైపు పరుగు తీస్తూ ఉంటాయి. ఇంద్రియ విషయాలు రథం నడిచేటువంటి బాటలు. విషయాకర్షితమైన ఇంద్రియాలు ఊర్ధ్వముఖంగా వెళ్ళవు, పరమాత్మునికి దూరంగా పరుగు తీస్తూ ఉంటాయి. హృదయాంతర్వర్తి అయిన పరమాత్మతో రమించక దృశ్యమాన జగత్తులోని విషయాలతో రమించేటువంటివే ఇంద్రియాలు. వాటికి అధిష్టానమైన మనస్సుకు ఆవేదనను మిగులుస్తాయి. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ విషయాలన్నీ కూడా విషప్రయుక్తాలే. రథం రథికుణ్ణి చూడమంటుంది. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాల్ని అదిలిస్తూ బాటల వెంట పరుగు తీయించినట్టే ఇంద్రియ మనోయుక్తమైనటువంటి ఆత్మ విషయాలకు భోక్తగా ఉంటుంది. అయితే ముండకోపనిషత్తు ప్రకారం ఆత్మకు కర్తృత్వ భోక్త ఏమో అంటాం. ఆత్మ కేవలం సాక్షీభూతంగా ఉంటుంది. అందువల్ల ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే తయోః అన్యః పిప్పలం స్వాత్ అన్యత్ అస్నం అన్యః అభిశాకసీతి. దేహేంద్రియ మనోబుద్ధులతో కల్పిత తాదాత్మ్య సంబంధం కలిగినటువంటి ఆత్మ భోక్త. దానికి సాక్షిగా ఉపహితమైనటువంటి పరమాత్మకు కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ఏమీ ఉండవు. ఈ విధంగా ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి ఆలోచించాలి. బయటే ఎప్పుడూ కూడా ఈ కళ్ళతో ఇవే చూస్తూ ఇంతకంటే మించినవి లేదు అనుకోకుండా భగవత్ సాక్షాత్కారం కలగాలంటే లోపలికి ఒక్కసారి వెళ్ళి ఆలోచిస్తే పరమాత్మ దివ్యానుగ్రహ సంపన్నుడై మనందరికీ కూడా దర్శనమిస్తాడు. తిరుమల మాటి మాటికి రావటం వల్ల పరమార్థం కలుగుతుంది. అదుగో చూడండి, ఎంతమంది భక్తాదులంది తలనీలాలు సమర్పించినటువంటి వాళ్ళు చక్కగా చేతులెత్తి 2 చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు. భగవంతునికి మొక్కేటప్పుడు 2 చేతులు పైకెత్తాలి. అంటే నాదేమీ లేదు, నీది అనేటువంటి భావం కలిగించాలి. ఇప్పుడు సాయంకాలం అయినప్పటికీ కూడా కొంతమంది హారతి వెలిగిస్తున్నారు. అదుగో హారతి అనగానే గుర్తొచ్చింది. దివ్య నీరాజనం భగవంతుడికి అంతాను. ఆ నీరాజన ప్రభలతో వెలుగొందుతున్నటువంటి స్వామిని, అమ్మవార్లను మనమంతా కూడా చూస్తున్నాం. నిత్యానపాయినటువంటి లక్ష్మీదేవి, ఇటుపక్క భూదేవి, వీరు లేందే జగత్తే లేదు. ఎందుకంటే ఒక ఆమె నిలువదు, ఒక ఆమె ఆగదు. ఒక ఆమె నిలిస్తే కష్టం, ఒక ఆమె ఆగితే కష్టం. అందుకని సిరిమహాదేవి భక్తుల్ని అనుగ్రహించాలి కాబట్టి కదులుతూ ఉండాలి. భూదేవి చక్కగా స్థావరంగా ఉండి పంటలను పండించి ఈ మానవులకు భక్తులందరికీ కూడా స్థిరచిత్తాన్ని కలిగించాలి. అందుకే వెంకటరమణుడు 2 భార్యలను చక్కగా తీసుకొని ఈ రథోత్సవ వైభవంలో మనందరికీ దర్శనమిస్తున్నాడు. ఇప్పుడే వెలిగినటువంటి విద్యుత్ దీపము యొక్క వెనకాల వెలుగు అంతా కూడా అక్కడ వెంకటేశ పరబ్రహ్మే ఉన్నాడు. తిరుమలలో ఎక్కడ చూసినా భక్తిభావం కలగాలి. మనస్సు అన్యంగా పోకూడదు కాబట్టే ఇన్ని రకాలైనటువంటి భావనలు చక్కగా ఏర్పాటు చేశారు. తిరుమలకు వచ్చినటువంటి వాడు భగవంతుణ్ణి స్మరించాలి, భగవన్నామాన్ని జపించాలి, భగవంతుడితో కలిసి రమించాలి, భగవత్యాత్రలో పాల్గొనాలి. ఇవన్నీ చేయటం కోసమే మహాప్రయత్నం. ఆ దారుకుడు చూడండి ఎట్టా కూర్చున్నాడు. శంఖచక్ర సమన్వితుడైనటువంటి వాడై ఒక పాదాన్ని కింద పెట్టి ఒక పాదాన్ని పైన పెట్టి ఆ గుర్రముల యొక్క కళ్ళెములు పట్టుకుని జాగ్రత్తగా రథాన్ని నడుపుతుంటాడు. ఎందుకంటే ఒక వాహనం వెళుతున్నప్పుడు వాహనానికి సంబంధించినటువంటి అధికారి డ్రైవర్ ఏ విధంగా అప్రమత్తంగా ఉంటాడో అదే విధంగా ఉండాలి.
అతనితోనే ఆధారపడి ఉంటుంది వాహనంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క బతుకులు కూడా. చూడండి, వడివడిగా వెడుతున్నారు. బహుశా అంటే ఇక్కడ రథాన్ని పక్కకు తిప్పుతున్నారేమో. వాళ్ళల్లో మహాభక్తులు ఉన్నారు. ఆడవాళ్ళను లేదు, మగవాళ్ళని లేదు, పిల్లలను లేదు, వృద్ధులను లేదు. వీళ్ళంతా కూడా పరమాత్మ సేవకు అంకితమైనటువంటి వాళ్ళుగా ఉన్నారు. సేవయా పరిపూర్ణాః ధర్మాః. సేవ చేతనే జీవితం పరిపూర్ణమవుతుందండి. అదుగో చూడండి, ఒక కళాకారుడు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాడు. తలపైన చిలకను పెట్టి వాటికి మధ్యలో రకరకాలైనటువంటి అమర్చి చక్కగా నృత్యం చేసేటువంటి వైనం. ఎందుకంటే భగవద్భక్తుడు భగవంతుని యొక్క దివ్యానుగ్రహంతో 12 నామాలు పెట్టుకున్నాడు. చూడండి, పూర్వకాలంలో పరమభక్తాగ్రణ్యులంతా కూడా వచ్చి గొల్ల మండపం పైన నిలిచి తెల్లవారుజామున మొదలుపెట్టినటువంటి కీర్తన పొద్దెక్కేంత వరకు కూడా పాడి వెళ్ళేటువంటి వాడు. అటువంటి దాసానుదాసులు మహానుభావులు గుర్తొస్తున్నారు. వీళ్ళందరినీ కూడా చూడంగానే పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో ఉండేటువంటి శోభ ఇంకెక్కడా కూడా ఉండదు. అందుకే స్వామి తిరునాళ్ళు అంటారు. ఆ తిరునాళ్లలో ఒక భాగమే స్వర్ణరథం. గోవింద గోవింద. కృష్ణుడు వాడే ఉట్టులు కొట్టినది గొప్పున పట్టగదరి కొల్లె తలాలా. ఉప్పుచు కృష్ణుడు వాడే ఉట్టులు కొట్టినది గొప్పున పట్టగదరి కొల్లె తలాలా. అప్పురపు పాలు వెన్నలారగించి వారపట్టి అప్పురపు పాలు వెన్నలారగించి వారపట్టి తప్పి తీసుకోరమ్మ అయ్యలో లాలా. మన చేతికి చిక్కెను మగువలాలా. వినయాన వేడుకోరి వేడి కాంతలాలా. మన చేతికి చిక్కెను మగువలాలా. ఇంటింటి వాకిట వచ్చి ఇదే చక్కిలాలు తీసి అంటి పెనగులాడరే అంగనలాలా. ఇంటింటి వాకిట వచ్చి ఇదే చక్కిలాలు తీసి అంటి పెనగులాడరే అంగనలాలా. దండయై గోపాలులు తాను పరుగులు పెట్టి దండయై గోపాలులు తాను పరుగులు పెట్టి వెంటనే తగులరమ్మ వెలదులాలా. మన చేతికి చిక్కెను మగువలాలా.
సన్నులంటి కాగిలించుకొనవచ్చి ఏకతాలకు తీయరే ఇంతులాలా కాకుసేసి సన్నులంటి కాగిలించుకొనవచ్చి ఏకతాలకు తీయరే ఇంతులాలా బ్రహ్మాదివందిత పదాంబుజ శంఖపాణే శ్రీమత్సుదర్శన సుశోభిత దివ్యహస్త కారుణ్య సాగర శరణ్య సుపుణ్యమూర్తే శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. వెంకటేశుని యొక్క దివ్యరథం హయగ్రీవ మందిరం దాటి ఇక ఉత్తర తూర్పు మాడ వీధిలోకి వచ్చేస్తుంది. భద్రగజముల యొక్క నడక, భగవంతుని యొక్క దివ్య నామప్రథ, అనేక రకమైనటువంటి సంభారములతో కూడినటువంటి సుశోభితమైనటువంటి చక్కగా నామస్మరణతో పవిత్రమైనటువంటి తిరుమల కొండ ఈరోజు స్వర్ణమయ్య కాంతులతో ఈడేరుతుంది. ఇక కాసేపటికి ఇప్పుడు స్వర్ణరథాన్ని చూస్తుంటే కాసేపటికి ఇంకా విద్యుద్దీపముల యొక్క వెలుగులతో కూడా అది భూలోక వైకుంఠంలాగా ఉంటుంది. ఇటువంటి దివ్య సుశోభితమైనటువంటి స్వర్ణరథ మహోత్సవాన్ని మనం అంతా కూడా చూస్తున్నాం. ఒకసారి ఆలోచిస్తే రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు, భక్తజనుల హృదయాలలో తాత్మిక బీజాలు విత్తే ఒక యజ్ఞం లాంటిది. సింగారించిన స్వామి రథాన్ని దర్శించిన వారికి జన్మ జరా దుఃఖరహితమైనటువంటి మోక్షం లభిస్తుంది అని చెప్పి అంటారు. ఇందాక అనుకున్నామే, రసస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే, ఇందుకోసమే అన్నారేం. ఎందుకంటే అందరూ తలలు పైకెత్తి చూస్తున్నారు స్వామిని. రథం కదండి, త్వరగా కనపడదు కాబట్టి పిల్లవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా రథంలో ఉండేటువంటి స్వామిని చూడాలి అనే ఉద్దేశం చేత తలలను పైకెత్తి స్వామి యొక్క సుందర దృశ్యాన్ని అంతా కూడా చూస్తున్నారు. అటువంటి వైనాన్నే మనమంతా కూడా గమనిస్తున్నాం. ఎందుకంటే రథం అంటే అది రథికుల్ని బట్టి ఉంటుంది, నడిపేవారిని బట్టి ఉంటుంది. అందుకని దేవదేవుడెక్కినదే దివ్యరథము, మా వంటి వారికల్లా మనోరథము అన్నవయ్య కీర్తన. ఈ కీర్తనలో పైడి రథము, దేవేంద్ర రథము, పుష్పరథము, విష్ణురథము, కళ్యాణరథము అనేటువంటి విశేషాలతో రావణాసుర నరకాసుర సంహార రుక్మిణీ కళ్యాణాది పౌరిక ఘటనలో ఈ రథాలను వర్ణిస్తుంటాడు. దేవదేవోత్తముని తిరుతేరు, దేవతలు గొలవగా తిరుతేరు, అప్పడైన హరియక్కె అదివో తేరు, ఇప్పుడు తిరువీధుల నేగె తేరు, ఇదివో వీధి వీధుల నీతని తేరు, ఎదుట శ్రీ వెంకటాద్రుని తేరు. తాళ్లపాక కవులు అత్యద్భుతంగా రథవర్ణన చేసుకుంటూ వచ్చారు. ధరిగొండ బెంగమాంబ కూడా అన్నమయ్య పథంలోనే శ్రీవారి రథోత్సవ వైభవాన్ని శ్రీ వెంకటాచల మహత్యంలో కూడా మహాద్భుతంగా వర్ణించింది. ఘనతరోన్నతముగా కనకాద్రితుల్యమై రంగు నిగ్గుల నొప్పు రథమునందు నెలవుగా శ్రీభూమి నీలలతో కూడా హరి నుంచి బ్రహ్మాదులఘురథము సాగించుచుండగా సకల దిక్పాలకుల్ గరుడ గంధర్వ కిన్నర గణములు సిద్ధ విద్యాధరుల్ సేవింప దేవదుందుభులు మోయంగ మహాద్భుతముగను పారిజాత సుమంబులా బ్రహ్మరథము పైన రంభాతులట తల్లి ఆడి పాడి కనుల పండువగా చూడగా ధరిత్రియందుగల మానవులు వెంకటాద్రి మీద
ఈ భూమిలో ఉండేటువంటి మానవులంతా కూడా రథోత్సవ సంరంభంలో ఇటువంటి విధంగా ప్రవర్తిస్తారు అని చెప్పి మహాతల్లి వెంగమాంబ రాసింది అంతా. ఆ దివ్యతేరు యొక్క వర్ణనా వైభవం కూడా చూస్తుంటే ఆ కాలం ఎంత బ్రహ్మాండంగా ఉండేదు, మహాభక్తులు అనిపిస్తుంది. ఈ కాలానికి మనం పర్వాలి, స్వామి యొక్క అనుగ్రహంతో ఈ తేరును చూడగలుగుతున్నాం, ఇక్కడికి రాగలుగుతున్నాం, 2 మాటలు వినగలుగుతున్నాం, మంచి పవిత్రమైనటువంటి కార్యాలు చేయగలుగుతున్నాం. ఇదంతా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం. వెంకటేశుడు పూనుకుంటే ఏ పనైనా చేస్తాడు, తన భక్తుల్ని తన దగ్గరకు రప్పించుకుంటూ ఉంటాడు. కొండ ఎక్కేటప్పుడు దండం పెట్టి ఒక్కసారి చెదుకో వెంకన్న చెదుకోవయ్యా అంటే పైకి చెదుకుంటాడు, తన దర్శనానికి రప్పించుకుంటాడు, అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. గోవిందా గోవింద. అంతరంగములోనున్న హరియే గతిగాక చింతించి మొక్కితే తానే చేకొని రక్షించును. అంతరంగములోనున్న హరియే గతిగాక చింతించి మొక్కితే తానే చేకొని రక్షించును. పుట్టించిన కర్మమే పోషించకుండునట, పుట్టించిన కర్మమే పోషించకుండునట. వెట్టుగా మనసే మరపించునట, పుట్టించిన కర్మమే పోషించకుండునట. వెట్టుగా మనసే మరపించునట. పట్టైన మేనే ఆశల బతిమాలింపించునట, పట్టైన మేనే ఆశల బతిమాలింపించునట. చుట్టమూలెవ్వరు ఎంచి చూచిన ప్రాణికిని, చుట్టమూలెవ్వరు ఎంచి చూచిన ప్రాణికిని. అంతరంగములోనున్న హరియే గతిగాక చింతించి మొక్కితే తానే చేకొని రక్షించును. అంతరంగములోనున్న హరియే 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 హరియే. పక్కన విత్తిన భూమి పంట పండకుండునట, పక్కన విత్తిన భూమి పంట పండకుండునట. ఎక్కడా మాయే భ్రమయింపించునట, అక్కరతో చేసిన పుణ్యమే కట్టి వేసునట, అక్కరతో చేసిన పుణ్యమే కట్టి వేసునట. దిక్కుదశ ఎవ్వరు ఈ దేహి కరుణించను. అంతరంగములోనున్న హరియే గతిగాక చింతించి మొక్కితే తానే చేకొని రక్షించును. అంతరంగములోనున్న హరియే హరియే హరియే.